నిజమైన దేవుడు. ఏమండి, నిజమైన దేవుడు అంటే నిజము కాని దేవుళ్ళు కూడా లోకంలో ఉన్నారు. అయితే ఈ నిజమైన దేవుడు మనకేం చేస్తూ వచ్చాడు అని మనం దేవుని వాక్యంలో నుంచి చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో ఒక మాట ఉంది, చూడండి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై. ఈ నిజమైన దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? నిత్య జీవమై ఉన్నాడు. నిజమైన దేవుడు మనకు ఏమిచ్చాడంట? నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎందుకు నిత్య జీవం మనకు అవసరము అంటే, మనము మన పితృని చేసినటువంటి పాపాలను బట్టి మనం నిత్య నాశనానికి, నిత్య మరణానికి పాత్రులమైన వారిని. అయితే ఇట్లాంటి మరణానికి పాత్రులైన మనల్ని నిత్య జీవాన్ని అనుగ్రహించాడంట. చూడండి, రోమిలకు రాసిన పత్రిక అంతకంటే ముందు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని ఆ నిత్య జీవం మనకు ఎట్లా వచ్చిందంట? ఆయన పంపించిన కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకేమొచ్చిందండి? నిత్య జీవం. ఆ విశ్వాసం మనం ఆయన యందు ఎప్పుడైతే ఉంచామో ఏమని విశ్వసించాలి అనంటే, దేవుడు మన పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినం లేచాడని విశ్వసించినప్పుడు మన జీవితాలకు ఏం కలిగిందంట? నిత్య జీవము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటే అప్పటి క్రియల వల్ల మీకు ఏమి ఫలము కలిగును? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఒకప్పుడు మనము పాప క్రియలు చేస్తూ లోకములో పాపేచ్ఛలు కలిగి ఉన్నట్టు వలన మన జీవితాలకు ఏమొచ్చిందంట? మరణమే. అయితే ఇప్పుడు చూడండి 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఒకసారి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మన పాపము నిత్య మరణానికి మనల్ని తీసుకెళ్తే, మా ఆయన యేసు ప్రభువారి ద్వారా మనం విశ్వసించడం ద్వారా మనకు పరిశుద్ధత వచ్చింది, మనకు నీతి వచ్చింది. ఈ నీతి ద్వారా, ఈ పరిశుద్ధత ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం? నిత్య జీవాన్ని పొందుకున్నాం. ఈ నిజమైన దేవుడు ఏమిచ్చాడు అంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈ నిత్య జీవమే లేకపోతే ఏమండి ఎలాంటి పరిస్థితి? ఏప్రిల్ మాసం వచ్చింది, పొద్దున్న 8 దాటితే బయటకు ఏమి చేయలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు? చలేస్తుంది కదా, చలేస్తుందని వెళ్ళలేకపోతున్నామా? ఎండ వేడి తట్టుకోలేక. అయితే ఒకవేళ ఈ లోకంలో పాపంతో కనుక మనం మరణిస్తే మన ఆత్మ ఇంతకంటే కొన్ని లక్షల కోట్ల వేడిలో మన ఆత్మ ఏమవ్వాలి? మండుతూ ఉండాలి. ఒకరోజు కాదు, నిత్యము. అంతటి భయంకరమైనటువంటి స్థితిని తప్పించాడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఈ దినము ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. ఒకవేళ ఆయనే గనక ఆ నిజమైన దేవుడే, ఆ నిజముగా ఉన్న దేవుడే మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మన పాపముల కొరకు చేయాల్సిన క్రయము కానీ చెల్లించకపోతే, మన కొరకు ఆయన సిలువ వేయబడకపోతే, మన కొరకు రక్తం కాచకపోతే, మన కొరకు సమాధి చేయబడకపోతే, మన కొరకు తిరిగి లేకపోతే ఈ దినం మనకు పాప క్షమాపణ లేదు. మనం ఇంకా మరణములో ఉండవలసిన వారమే. మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారుగా ఉన్నారు. అయితే దేవుడు మనల్ని నిత్య జీవములోకి వచ్చాడు. మన దేవుడు నిజమైన దేవుడు. ఈయన మనకు ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. రెండవదిగా చూడండి, దేవుడు ఎవరు?
యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా బలవంతుడైన, రెండవది ఈ దేవుడు, మన దేవుడు ఎవరండి? బలవంతుడైన దేవుడు. ఏ దేవుడు అంట? బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే బలము గలవాని చేతిలో నుండి మనల్ని విడిపించాడు. ఎవరి నుంచి? బలము గలవాని చేతిలో నుండి. ఎవరు బలము కలిగిన వారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో బలవంతుడైన దేవుడు బలమైన వాని చేతిలో నుండి మనల్ని ఏం చేశాడంట? ఏమండి, మన తలకాయ బుచ్చి చౌదరి చేతిలో ఉంది. ఎవరు విడిపించగలరు? బుచ్చి చౌదరి చేతిలో ఉన్న మన తలకాయని ఎవరు విడిపించగలరు? ఎవరు చెప్తా వింటాడు ఇమీడియట్లుగా? నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే ఏమవుతుంది? అర్థమవడానికి చెప్తున్నానండి, నేనేం రాజకీయ పార్టీ పెట్టాలనుకోవట్లేదు. అంటే ఈయన మనం ఒకప్పుడు మరణం బలము గలవాని చేతిలో ఉన్నాం. మరణం అంటే మనకు ఇప్పుడు భయం. మరణం మన మీద ఏలుబడి చేస్తూ వచ్చేది. మరణానికి మనం దాసులైపోతూ వచ్చాం. అట్లాంటి మరణ బలము గలవాని చేతిలో నుండి మనల్ని దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. ఈ దినం మరణం మనల్ని ఏమైనా చేయగలదా? క్రైస్తవులు ఎవరైనా చనిపోతే ఏం చేస్తారండి? పాటలు పాడతారు. ఎందుకు? క్రైస్తవ మరణము చాలా, యెహోవా భక్తుల మరణము విలువైనది. వారు తమ ప్రయాసములు మాని ఏం చేస్తున్నారంట? విశ్రాంతి పొందుతున్నారు. క్రైస్తవ మరణం అంటే ఏంటంటే రిటైర్మెంట్. ఇంకో మాట చెప్పాలంటే ప్రమోషన్. దేనికి ప్రమోషన్? ప్రమోషన్ వచ్చి బాధపడతారా, ఏడుస్తారా? బాధపడతారా, నవ్వుతారా ప్రమోషన్ వస్తే? ఏమండి, తెలీదా? ప్రమోషన్ అంటే పదవి, ఉన్నతి. సెక్రటరీగా ఉన్నవాడు ఎంఆర్ఓ అయ్యాడు అనుకోండి, ఎందుకురా బాబు ఈ జీవితం అంటారండి? అనం. క్రైస్తవుడు ఒక యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? ఉన్నతమైన స్థితిలోకి. అందుకని మరణం అంటే మనకి ఎప్పుడు కూడా భయము లేదు. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 10వ వచనం. 35వ కీర్తన 10వ వచనం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించి బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అనియు. ఎవరి చేతిలో నుంచేనండి? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతిలో నుంచి. దోచుకునేవాడు మనల్ని ఎవరు? అపవాది. వాడి చేతుల్లో నుంచి ఈ దినము మన ప్రభువు మనల్ని ఏం చేశారండి? విడిపించాడు. వాడిని జయించే శక్తి ఈ దినం మనకిచ్చాడు. ఇచ్చాడు, ఇవ్వలేదా? సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చెదక త్రొక్కించింది. సాతానుకు మనం ఈ దినం భయపడాలి వద్దా? అర్థమైంది నా ప్రశ్న? సాతానుకి ఈ దినం మనం భయపడాలో వద్దా? భయపడాలండి. భయపడకండి. మళ్ళీ ఆడు సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాడేమో అనుకోండి. ఎక్కడికి వచ్చినా మనం ఏమి భయపడక్కర్లేదు. ఎందుకు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, అవును మనలో ఒక ఆయన ఉన్నాడు, లోకంలో ఒకడు ఉన్నాడు. వాడు మనల్ని దోచుకుంటాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ మనలో ఉన్నవాడు ఎవరు? గొప్పవాడు. వాడు ఎన్ని రకాలుగా వచ్చినా పర్వాలా. వాడు ఎలా వస్తాడు? గర్జించి సింహం వలె వస్తాడు. ఎన్ని రకాలుగానే వస్తాడు వాడు.
కానీ వాటన్నిటికంటే బలమైన వాడు ఈరోజు ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. కనుక ఆడికి ఇప్పుడు కూడా మనం ఏం చేయక్కర్లేదు, భయపడక్కర్లా. ఆడు వచ్చి మాట్లాడాడు అనుకో, ఏం చెప్పాలా? పోరా అవతలకి ఏమనాలా? మాకు వేరే సంఘంలో సిస్టర్ అనేది కాళ్ళ కింద తొక్కుతానా అని నేను. సాతాను ఏం చేయాలా? కాళ్ళ కింద. అంటే దేవుడు కూడా మనకు అధికారం ఇచ్చాడు. సాతానికి ఎప్పుడు కూడా మనము భయపడక్కర్లేదు. మించిన బలము గల వాళ్ళ చేతిలోంచి దేవుడు మనల్ని ఏం చేశాడంట? విడిపించిన వాడుగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు వేల్పులలో, యెహోవా నీ వంటి వాడు ఎవడు? మన పితరులు కూడా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు పాట పాడారు కదా. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఏమన్నారు వారు? 15వ అధ్యాయం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు. కింద చూడండి, నీ బాహుబలం 13వ వచనం, నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు. ఎవరు బలము చేత ఈ దినం దేవుని మందిరానికి వచ్చాం మనం? దేవుడే మన బలం. ఏమండి, ఈ లోకంలో పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఎంతో మంది ఆయా రకాల కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఇంత ఆరోగ్యంగా ఉండి బలముగా ఉండి దేవుని ఇంటికి రాగలిగినామంటే నడిపించింది ఎవరు? ఆ వేల్పుల్లో ఉన్నటువంటి దేవుడు. అందుకని ఈ దినాన్న మన దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. ఆయన నిజమైన దేవుడు, మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆయన బలమైన దేవుడు, మనల్ని కూడా బలమైన చేతుల నుండి విడిపించి దేవుని సన్నిధానానికి మనల్ని తోడుకొని వచ్చాడు. అందుకు మనం ఆరాధన చేయాలి. మూడవదిగా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతరము స్తోత్రార్హుడై. ఈయన ఏ దేవుడంట? సర్వాధికారం కలిగిన దేవుడు. ఈయన సర్వాధిపతి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఏముందండి? చదవండి. 6వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 6:15. శ్రీమంతుడు, అద్వితీయుడైన సర్వాధిపతి. అంటే అందరికీ అధిపతి ఆయనే. సర్వము మీద అధికారం ఆయనకే ఉంది. ఇంకా ఆయన ఎవరంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వాడు మన దేవుడు. అయితే ఈ రాజులకు రాజు, ప్రభు అయిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు నీకు నాకు కూడా ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. వారికి అందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన ఏమిచ్చాడమ్మా? మనకి ఈ దినం ఏ అధికారం ఉంది? దేవుని ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే ఏ అధికారంతో? ఏ అధికారంతో అండి? పద్దాక చెప్తూ ఉంటాను, ఇంటి బయట నుంచి ఒక ఇద్దరు అరుస్తూ ఉంటారు రోజు. ఒకడేమో చాలా దీనంతో అరుస్తూ ఉంటాడు, ఒకడేమో చాలా ఎలాగరుస్తాడు? అధికారంతో అరుస్తాడు. అధికారంతో అరిచినవాడు ఎవడు? కొడుకు కానీ కూతురు కానీ. దీనంతో అరిచినవాడు ఎవరు? అడుక్కునేవాడు. దీనంతో అమ్మా అంటాడు వీడు. వాడేమంటాడు? అమ్మా. ఎవరు? కొడుకు. ఎక్కడికి ఎందుకు అలా అమ్మ అని అడగలిగాడు? అధికారం వాడికి. ఈ దినం మనకి కూడా దేవుడు ఆయన పిల్లలుగా ఉండే అధికారం ఇచ్చాడు. ఆయన ఇంటికి వచ్చి ఎప్పుడైనా ఎట్లానైనా తండ్రి, అందుకని ఆయన ప్రార్థన చేయమన్నప్పుడు కూడా ఏమని నేర్పించాడండి? శిష్యులు ప్రార్థన అడిగితే పరలోకమందున్న మా తండ్రి అంటే ఎక్కడి ధైర్యం? ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో అధికారం ఇవ్వడమే కాదు, ఒకవేళ ఈ లోకాన్ని విడిస్తే కూడా మనకు అధికారము దేవుడు ఇచ్చాడే ఇవ్వలేదా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, 20వ వచనం.
2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును. ఏంటంటే ఈ లోకంలో దేవుని పిల్లలై అధికారం పొందుకున్నాం. అంతం వరకు ఆయన చెప్పినట్లుగా జీవిస్తే ఎక్కడ అధికారం ఇస్తాడంట? పరలోకంలో కూడా మనకు అధికారం ఇస్తాడు. అనేకుల మీద ఏలే ఆధిక్యత ఇస్తాడు. ఏమండి, అనేకుల మీద ఏలుబడి చేసే ఆధిక్యతను ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయనకి భూమి మీద అధికారం ఉంది, పరలోకంలో అధికారం ఉంది. ఎవరికండి? యేసుప్రభు వారు చెప్పాడు, నాకు భూమి మీద అధికారం ఉంది, పరలోకంలో అధికారం ఉంది. ఈ దినం ఆయన పిల్లలమైన మనకి కూడా భూమి మీద అధికారం ఉంది, పరలోకంలో కూడా అధికారం ఉందా లేదా? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు 2-3 నామా సంఘము ఏకీభవించి ప్రార్థన చేస్తే అది పరలోకంలో ఏమవుతుందంట? వెప్పబడుతుంది. ఎందుకు వెప్పబడుతుంది? మనకు అధికారం ఉంది కనుక ఈ ఉదయకాలం ప్రభుని ఎందుకు ఆరాధన చేయాలంటే, ప్రభువా నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడు, నన్ను కూడా నీ అధికారం ఇచ్చి నాకు కూడా నీ కుమారుడుగా కుమార్తెకుండే అధికారం ఇచ్చావు. ఈ లోకంలో కాదు, పైనున్న లోకంలో కూడా ఒక దినం నేను కూడా ఏలుబడి చేస్తాను, నీ పరలోకంలో నుంచి ఏదైనా నేను పొందుకుంటానని నిరీక్షణ ఇచ్చావని నోరు తెరిచి ప్రభును మనము ఆరాధన చేయాలి. ఇప్పుడు యెహోవా ఎవరండి? యెహోవా ఎవరు? మన దేవుడు. మన దేవుడు ఎట్లాంటి వాడంట? మొట్టమొదటి ఎవరండి? నిజమైన దేవుడు. ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. రెండవది ఎవరంట? బలవంతుడైన దేవుడు. ఏమిచ్చాడు? బలము గల వాని చేతిలో నుండి విడిపించాడు. మూడోది సర్వాధికారం కలిగిన దేవుడు మనకి కూడా ఏమిచ్చాడు? ఏమిచ్చాడండి? అమ్మఒడి ఇచ్చాడా? అధికారం ఇచ్చాడు. 4వదిగా చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. త్వరగా తీయండి. అనగా మహాదేవుడు. 4వది ఆయన ఎవరమ్మా? మహాదేవుడు. ఈ మహాదేవుడు 95వ కీర్తన 3వ వచనంలో కూడా ఏముంది చూడండి. యెహోవా మహాదేవుడు, మహిమ కలిగిన రాజు అని పాట కూడా పాడుతూ వచ్చాం. అద్భుతకరుడ, ఆలోచన, దాన ప్రభువా, బలవంతుడా, మనోహరుడా, మహిమారాజా. ఈయన మహిమ కలిగిన రాజు, మహాదేవుడు మనల్ని కూడా ఏం చేశాడు అంటే మహిమ కలిగిన వారుగా చేశాడు. మంటి ఘటాలమైన మనల్ని మహిమ కలిగిన వారుగా చేశాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక ఎవరిని పిలిచెను? వారిని మహిమపరచెను. మనల్ని మహిమపరచరు, మహిమపరచబడిన వారిగా. చూడండి, కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచనం. 8వ కీర్తన 4వ వచనం. వాడు ఏ పాటి వాడు? నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? మహిమా ప్రభావములతో వానికి కిరీటము. మనకి ఏ కిరీటం ఇచ్చాడంట? మహిమా ప్రభావం. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహాదేవుడు మనల్ని కూడా మహిమ కలిగిన వారిగా చేశాడు. మనకి ఎట్లాంటిదండి ఆధిక్యత? అదే అంటున్నాడు కీర్తనకారుడు, మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏ పాటి వాడు? మంటి పురుగు మానవుడు, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి ధూళి చేద నిండి చారు.
నీటి బిందువు లాంటి మానవుణ్ణి మహిమపరిచాడంట. దేవుని కంటే కొంచెం తక్కువైన స్థానంలో ఉంచాడంట. మీకు తెలుసా, దేవదూతలు కూడా మానవులైన మనకి దేవుడు మహిమను ఇస్తున్నాడని ఆ విధమైన బలహీనులైన మానవులకి ఈయన ఇంత మహిమను ఇస్తాడా, ఆ మహిమ ఎలా ఇస్తాడో ఏంటో వారు తొంగి చూడాలనుకుంటున్నారంట. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన పన్నెండవ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ. ఏ కార్యాన్ని? దేవుడు మనకిచ్చే ఆ మహిమ కార్యాన్ని, మనల్ని ఏ రీతిగా అయితే మహిమపరిచాడో. పరిశుద్ధ దేవదూతలు ఎవరికి పరిచర్య చేస్తున్నారంట? పరిశుద్ధ దేవదూతలు ఎవరికి పరిచర్య చేస్తున్నారు? మానవులైన మనకి. ఆ పరిచర్య ఈ ప్రజలకు చేస్తూ ఉన్నాము. ఈ ప్రజల్ని దేవుడు ఇంతగా మహిమపరచబోతున్నాడా అని ఆ మహిమ కలిగినటువంటి ఆ స్థితిని చూడటానికి దేవదూతలు కూడా ఏమవుతున్నాయంట? ఆశపడుతూ ఉన్నాయంట. నిజంగా ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి రక్షించబడక మునుపు చక్కగా ఫుల్గా వేసేసి కాలువ పక్కన మురుగుగొడలతో పడుకుని ఉండేవాడు. ఏదో రకంగా వాడికి ఎవరో ఒక ద్వారా సువార్త అందింది, మారు మనసు పొంది ఇప్పుడు శుభ్రంగా వైట్ అండ్ వైట్ వేసుకుని బైబిల్ చేత పట్టుకొని మందిరానికి వస్తున్నాడు అనుకోండి. ఈదిలో ఉన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం, అసలు ఈ మనిషేనా, అవునా కాదా, అసలు ఎవరే బాబు ఒకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ ఏం చేస్తుంటారు, కళ్ళు ఇలా తుడుచుకొని చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? అరే నిన్న మొన్నటిదాకా ఈ మనిషేనా ఇప్పుడు ఇలాగా. అంటే దేవదూతలు కూడా ఈ మంచి మానవులు, మన పరిస్థితి తెలియదా దేవుడికి? ఎంత తప్పిపోయిన వారు, ఎంత పాడైపోయిన వారు. మంచినీళ్ళు ప్రాయం వలె, మంచినీళ్ళు ఎలాగైతే తాగుతామో అంత సింపుల్గా మానవుడు అబద్ధాలు ఆడేస్తాడంట. మానవుడు అరికాల నుంచి నడినెత్తి వరకు ఏముందండి? మానవుడు నెత్తి నుంచి అరికాల వరకు కొంచెమైనా ఏమైనా ఉందా? మంచి ఉందండి? మంచి లేదు. మానవుడు కాలు పెడితే పచ్చగడ్డైనా ఏమైపోద్ది? బొగ్గు అనిపోతుంది. మానవుడు చేయి పెట్టాడు, పచ్చళ్ళు పెట్టి ఉంటారు. మీరు పచ్చళ్ళు పెట్టారా? మామిడికాయ పచ్చడి చేయి పెడితే ఏమవుద్దండి? పాడైపోద్ది. అంత విలువైన వేసినా పాడైపోవాల్సిందే. మానవుడు నాలుక ఎట్లాంటిదంట? సర్ప విషం కంటే ప్రమాదం అండి. సర్పం విషం, సర్పం కాటేస్తే ఏం చేసుకోవచ్చు? వైద్యం చేసుకోవచ్చు. కానీ ఒక మాట మానవుడు ఆడాడంటే ఆ మాట ఏమవుద్ది? జీవితంకి వద్దు అని చెప్పి గోదావరి రోడ్డుకి తీసుకెళ్లాల్సిందే. అంటే మానవునికి ఇంత నీచమైన, ఇంతటి బలహీనమైన మానవునికి ఆయన మహిమనిస్తూ పోతున్నాడా? వారిని అంత మహిమగా చూస్తూ ఉన్నాడని దేవదూతలు కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారంట. అయితే దేవదూతలు ఆశ్చర్యపడతారు కానీ మనం మాత్రం ఏం చేయం? ఆరాధన కూడా చేయం. ఓ ప్రభువా, నా బ్రతుకేంటి, నేనేంటి, నీ ఇంట్లో ఉండటానికి కానీ, నోరు తెరిచి తండ్రి అని నేను అనటానికి కానీ, నిన్ను మహిమపరచడానికి కానీ నాకు ఏ అర్హత ఉంది? ఏమీ లేనివాడిని నన్ను మహిమపరిచావు. నువ్వు మహిమ కలిగిన దేవుడు, నేను కూడా మహిమ కలిగిన దానిగా చేశావు. నీకేమిచ్చి నేను ఆరాధన చేయగలను ప్రభు అని నోరు తెరిచి మనం ఆరాధన చేయబద్దులమైన. చివరికి ఒక మాట చెప్పి మనం ముగించుకుందాము. చూడండి, కీర్తన గ్రంథం 129:4 వచనం. ఈ దేవుడు ఎట్లాంటి వాడు? 129:4 వచనం. యెహోవా న్యాయవంతుడు. మన దేవుడు ఎట్లాంటి వాడమ్మా? న్యాయవంతుడు. ఈ లోకంలో అనేక మంది అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అక్రమం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మాత్రము న్యాయవంతుడైన దేవుడు. నిత్యము మనకి ఏం చేస్తాడంట? న్యాయమే చేస్తాడు. లోకాసువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి.
వారు దివారాత్రులు తన గురించి మొదలుపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చా. వారికి ఆయన త్వరగా న్యాయం ఈ లోకంలో మనం వెళ్తున్న ఏ పరిస్థితుల్లోనైనా ఇప్పటి వరకు మనకు న్యాయము చేస్తూ వచ్చిన దేవుడై ఏమండి, న్యాయవంతుడైన దేవుడు మనకు నిత్యము ఏం చేస్తున్నాడు? న్యాయమే చేస్తూ ఉన్నాడు. ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు. తన ప్రజలకి ఆయన చెప్పాడు కదా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా చెప్పాడు, అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడిగానే ఉండనేమో, అక్రమార్కుడు ఇంకా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చూడండి, దేవుని వాక్యం ఎంత సత్యం. ఈ లోకంలో మనకి ఏ రకంగా న్యాయం జరగట్లేదని మనం ఈ దినం అనుకున్నా, ఆయన ఒకరోజు వచ్చి తప్పకుండా ఏం చేస్తారట? ఎవరైతే అన్యాయంగా మాట్లాడుతున్నారో, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో, అన్యాయంగా ఏం చేస్తున్నారో దానంతటికీ కూడా ఒక దినం ఆయన ఏం చేస్తాడంట? తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. మనం అనుకోవచ్చు ఈరోజు మనం వాళ్ళు చూడట్లేదు, వాళ్ళు వినట్లేదని వాళ్ళ మీద మాట్లాడడం, వీళ్ళ మీద మాట్లాడడం, నేను అలా చేసాం ఇలా చేసామని. కానీ ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? తప్పకుండా ఆయన చూస్తూ ఉన్నాడు. అదే అంటున్నాడు, అన్యాయస్తుడు ఇంకా అన్యాయముగానే ఉండనేమో, కానీ ఒకరోజు నేను వస్తాను, ఆ దినం ఎవరికి తగిన ఫలమార్గం నేను ఇస్తాను. కనుక ఈ దినం ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలంటే, ప్రభు నీవు న్యాయవంతుడివి, నువ్వు ఎల్లవేళలా న్యాయమే చేస్తావు, ఈ దినం వరకు నాకు న్యాయమే చేసావు. నమ్ముతున్నారా అంతమంది దేవుడు మనకు న్యాయమే చేస్తున్నాడని? ఎప్పుడు మర్చిపోవద్దు. యోబు అంటాడు, యోబు గ్రంథం 14వ అధ్యాయంలో, సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవం, నరులు క్రియలకు తగినట్టుగా ఆయన ఫలమిస్తాడంతే. ఏది నువ్వు క్రియ చేస్తావో, ఏది ఎత్తుతావో అదే పంటకు వస్తావు, ఏది నువ్వు చేస్తావో అదే నీకు వస్తుంది ప్రతిఫలం. దేవుడు దానికి అన్యాయస్తుడైతే కాదు. సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవం. న్యాయము స్థాపించిన ఆయన న్యాయము తప్పడం అనేది అసంభవం. ఆయన ఎప్పుడు కూడా న్యాయము తప్పడు. ఆయన తప్పక న్యాయం చేస్తాడు. అయితే తగిన సమయం దానికి మనం వేచి ఉండాలి. న్యాయం తప్పక నీ పక్షాన నా పక్షాన కూడా జరిగేదిగా ఉంటుంది. కనుక ఈ ఉదయకాలం రండి, యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదుము. ఎందుకంటే ఆయన మన దేవుడు నిజమైన దేవుడు, నిత్య జీవం ఇచ్చాడు. మన దేవుడు బలవంతుడు, బలము గలవాని చేతిలో నుండి మనల్ని విడిపించాడు. మన దేవుడు ఎవరంట? సర్వాధికారం కలిగిన దేవుడు, మనకే అధికారం ఇచ్చాడు. మన దేవుడు ఎవరండి? మహిమ కలిగిన దేవుడు, మనల్ని మహిమపరిచాడు. ఇంకా ఉన్నతమైన మహిమలోకి మనల్ని తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఐదవదిగా ఆయన న్యాయవంతుడు, మనకి కూడా న్యాయము చేసేవాడిగా ఉన్నాడు. కనుక ఈ 5 గుణగణాలు కలిగిన దేవుణ్ణి కలిగిన మనం